ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. తిరిగి నీ సన్నిధిలోనికి వచ్చి సజీవులుగా ప్రభువా నీ వాక్యము వినుటకు మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క తరుణమును బట్టి నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మరి నీ లేఖనములను మేము ధ్యానం చేయబోచుండగా నీ ఆత్మ నడిపింపును, నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నడిపించవలసిందిగా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా మరి ఈరోజు పరిశుద్ధాత్మని యొక్క పోలికలను మేము ధ్యానం చేయబోచుండగా ప్రభువా, మరి మీ యొక్క ఆత్మ సహాయమును మేము కోరుకుంటున్నాము. దేవా, మీరే ఉండి ఆ ఆత్మ సత్యములను ప్రభువా మరి మీరు మాకు గ్రహింపులోనికి తీసుకురావలసిందని, తద్వారా మేము ఆత్మీయంగా బలపడి నీ బిడలుగా, నీ సాక్షులుగా, ఈ లోకమునకు వెలుగుగా సాక్ష్యం ఇచ్చుటకు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన అంశమును గురించి తెలుసుకొనబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పోలికలు. ఈ పోలికల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేయు పనులు తేటబడతాయి, అంటే మనకి గ్రహింపులోనికి వస్తాయి. పోలికలు అనేవి ఆత్మ సంబంధమైన రీతిగా ఈ సంగతులు ఎవరు అర్థం చేసుకోగలరు అంటే ఆత్మ వలన జన్మించిన వారు, అంటే రక్షించబడిన వారు, ఆత్మ వలన తిరిగి జన్మించబడిన వారు మాత్రమే ఈ యొక్క ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహింపగలరు. కానీ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే వారి హృదయాల నుండి ఆత్మ సంగతులను గ్రహించే దైవ జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రకృతి సంబంధమైన మనస్సుతో, ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో దేవుని యొక్క సత్యాలను, దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క విధానమును మనము అర్థం చేసుకోలేము. మరి ఈ మాటలు బాగా మనకు అర్థం కావాలని అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన మనము జన్మించి ఉండాలి. ఆత్మ మిమ్మల్ని తిరిగి పరిశుద్ధపరచుట వలన మీరు మరి రక్షించబడినారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గనుక ఈ సందర్భంలో కొన్ని పోలికలు లేఖన భాగంలో నుండి మనము చదువుదాము, వాటిని మనం గ్రహిద్దాము. మన ఆత్మీయ జీవితాలకు అవి ఎంతో మేలుకరముగా ఉంటుంది, మన విశ్వాసము స్థిరపరచబడుతుంది. గనుక మొదటిగా పరిశుద్ధాత్మ యొక్క పోలిక నీరు. యోహాను సువార్తలో ప్రభు చెప్పినట్లు 7వ అధ్యాయము 38వ వచనం కానీ మనం చదివితే ప్రభు అంటున్న మాటలు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు పారటం అంటే నీ యొక్క హృదయములో నుండి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాలు, కడుపులో నుండి జీవజలములు అంటే దేవుని మాటలు, అంటే మన భాషలో ఆయన అర్థమయ్యేలాగా నా విధంగా చెప్పాడు ఆయన. చూడండి అక్కడ ఏం రాయబడిందో, వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆయన జీవితంలో నుండి, హృదయంలో నుండి పారే జీవజల నదులు అంటే దేవుని మాటలు, దేవుని వాక్యాలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి అలాంటి వాక్యాలను, ఆ జీవజల మాటలను, ఆ జీవజల నదులను పారే విధముగా ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని గమనిద్దాం. సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో మనం చదువుతాం యోహాను సువార్తలో. పాపదాహముతో ఉండగా యేసు ప్రభు జీవజలం ఇచ్చి చెడు జీవితమును మార్చెను. అంటే జీవజలం ఇవ్వటం అంటే ఏంటా? జీవజలం అంటే దేవుని మాటలు. మరి ఆమె ప్రతిరోజు వచ్చి ఆ బావి దగ్గర నీళ్లు చేదుకొని వెళుతూ ఉంటుంది. అయితే ప్రభు ఆ సందర్భంలో ఆయన నీరుని అడిగినప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా తమరు యూదులు, మరి నేనేమో సమరయులు, మేము మరి ఎలాగా ఇది సాధ్యపడుతుందా అంటే, అమ్మ నేనిచ్చే నీరు త్రాగితే నువ్వు మరలా దప్పికొనవు, నీవు తీసుకునే లేక ఈ బావి నీళ్ళు త్రాగితే మరలా దాహం అవుతుంది, మరలా రావాలి. అయితే నేనిచ్చే జలము అంటే నేనిచ్చే మాటలు, వాక్యాలు అని ప్రభువు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు
ఆమె ఏమందంటే, అయితే అట్లయితే ఆ యొక్క జీవజల నదులు లేక ఆ జీవజలాలు ఏమన్నప్పుడు ఆమె యొక్క జీవితాన్ని బయటపెట్టినప్పుడు ఆమెకు అర్థమైపోయింది. ఆమె రక్షకుడిని తెలుసుకున్నది, ఈయనే మెస్సీ అని గ్రహించింది. అంటే ప్రభువు తన మాటల ద్వారా ఆమెను మార్చాడు. ఆమె జీవితము మారిపోయింది దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యాల ద్వారా. ఆ సందర్భంలో ఆమె నీళ్ళకి రావటము, ఆయన దాహమని నీళ్లు అడగటము. అయితే జీవజలాలనే నీరు ఉన్నాయి అంటే దేవుని వాక్యము. ఆమె యొక్క పాప జీవితము ఆమెకు దాహం తీరని జీవితములో ముందుకు వెళుతుంది. పాపం అనే దాహంతో తన జీవితాన్ని ముందుకు వెళుతూ ఉంది, కొనసాగిస్తూ ఉన్నది. అందువలన ప్రభు ఆ మాటలు ఆమెతో చెప్పినప్పుడు ఆమె రక్షించబడినది. అంటే ఆ మాటలు ఆమె యొక్క జీవితాన్ని మార్చేసినవి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఆయన మార్పును తీసుకుని వస్తాడు అనే సంగతిని మనం ఇక్కడ గ్రహించాలి. నీళ్లు దాహమును తీర్చున్నట్లు నిజంగానే నీరు శారీరకమైన దాహాన్ని తీరుస్తుంది. అయితే యేసు ప్రభువారు ఇచ్చే జలము, ఆయన యొక్క మాటలు ఆత్మ సంబంధమైనవి. అంటే నీ పాప జీవితము, నీ పాప దాహము తీరని ఈ లోకములో నీవు ఉంటున్నావు. ప్రభువు మాటలు అంగీకరిస్తే, ప్రభువుని నువ్వు తెలుసుకుంటే, ఇక నీ యొక్క ఆ యొక్క పాప దాహము పోయి, దేని వల్ల పోయి, ఈ జీవజలము అనే ఈ దాహము నీ జీవితంలో, ఈ వాక్యము నీ జీవితంలోనికి, నీ హృదయంలోకి రావటం వలన టోటల్గా నువ్వు మారిపోతున్నావు. నువ్వు ఏ విధంగా తయారవుతున్నావు అంటే, ఒక రక్షించబడిన వ్యక్తిగా, అంటే మార్చబడిన వ్యక్తిగా, నీ హృదయ స్థితి మారిపోయిన రీతిగా నీవు రక్షణలోకి ప్రవేశిస్తున్నావు అనే సంగతిని నీవు ఇక్కడ గమనించాలి. మరి పరిశుద్ధాత్మతో నీళ్ళ వలె హృదయమును కడిగి పాపమును తొలగించును. అఫ్కోర్స్ నీళ్ళు అనేవి శుద్ధి లేక మురికిని పోగొడుతున్నట్లుగా, అలాగే మనం కడుక్కుంటాం ఏదైనా బురద అయితే, అంటే మురికి అయితే, అలాగే నీరు మురికిని వదలగొట్టినట్లు అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో పరిశుద్ధపరుస్తాడు. అంటే నీ హృదయమును కడుగుతాడు, నీ పాపమును తొలగించేస్తాడు అనే సంగతిని ఇక్కడ మనము తెలుసుకోవాలి. తర్వాత రెండో పోలిక అగ్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, బాప్తీసమిచ్చి యోహాను పలికే మాటలు ఇవి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే మనం తెలుసుకున్నాం, ఆయన సంఘంలో చేర్చబడటం, ఆయన యొక్క శరీరంలోనికి, ఆయన యొక్క రాజ్యములోనికి ఐక్యపరచబడటము, ఆయన యొక్క శరీరంలో ప్రవేశించడానికి సంఘములోనికి రావటము, అది పరిశుద్ధాత్మ బాప్తిస్వము. తర్వాత పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. చూడండి, అగ్నితో బాప్తిసం అంటే యేసు ప్రభువారు రెండో రాకడలో జరగబోయే సంఘటన అన్నమాట. అగ్ని అసలు వాస్తవానికి అక్కడ అందరూ దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు, నీతిమంతులు, పాపులు, గొర్రెలు, మేకలు 2 భాగాలుగా విభజించబడటం మనం చూస్తామైన రాకడలో. తరువాత వారందరూ కూడా అగ్ని చేత దహించి వేయబడతారు. ఆ విషయం పేతురు మాట్లాడతాడు. ఆయన వచ్చినప్పుడు అంతా కూడా కాలిపోతుంది. ఆ సంగతులు మనం పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 18, 19, 20 వచనాలు ఇంకా ముందు వెనక చదివితే వివరాలన్నీ కూడా మనకు బాగా తెలియగలవు. అక్కడ అగ్ని బాప్తిసం అంటే ప్రభువు వచ్చినప్పుడు జరిగే సంఘటన అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్వము యెరూషలేములో అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చదువుతాము. అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగినట్లుగా తర్వాత అగ్ని బాప్తిసం అని అంటే మళ్ళీ సంఘము ఎత్తబడినప్పుడు, అంటే ప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడలో పాపులు, నీతిమంతులు వేరు చేయబడినప్పుడు పాపులను అగ్ని దహించి వేస్తుంది. ఆ సంఘటన గురించి ఈ 3వ అధ్యాయంలోనే
సంభవింపబోయేది, భవిష్యత్తులో జరగబోయే సంగతిని ఆయన అక్కడ వివరించాడు. అగ్ని బాప్తిస్మం అంటే, అయితే పరిశుద్ధాత్మను అగ్నిగా కూడా పోల్చిన సందర్భము, ఆ పోలిక ఏంటంటే అగ్ని అనేది శుద్ధి చేస్తుంది. చూడండి, బంగారమును శుద్ధి చేయను, అట్లే పరిశుద్ధాత్ముడు మన హృదయమును శుద్ధిపరుస్తాడు. అంటే అగ్ని అనేది శుభ్రపరచడానికి, శుద్ధి చేయటానికి, లోహాలను శుద్ధిపరచడము. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఆ మాట చదువుతాం. ఏమిటంటే, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను. ఇక్కడ పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అంటే శుద్ధి చేస్తుంది అని అర్థం అన్నమాట. 1 పేతురు 1:7 కూడా ఏమి రాయబడిందనంటే, అమూల్యమైన మీ విశ్వాసము అని అక్కడ పేతురు వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, 7వ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే ఈ బంగారం మంచిదా లేక ఈ బంగారము కల్తీ అని తెలుసుకోవాలంటే అగ్నిలో వెళ్తుందన్నమాట ఈ యొక్క బంగారం, అప్పుడు అది శుద్ధి చేయబడుతుంది. అట్లే మన విశ్వాసము అని అంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటే బంగారానికి విలువ ఉంది, మీ విశ్వాసానికి విలువ కట్టలేనిది అనమాట, అది లెక్క వేయలేనిది. అలాంటి విశ్వాసము, బంగారమే అగ్ని వలన అది ఎలాగ శుద్ధి చేయబడుతుందో అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని వంటి పరీక్షల వలన, శోధనల వలన, శ్రమల వలన నమ్ముకున్న మీరు శుద్ధి చేయబడతారు. అంటే మీ విశ్వాసాలు మీరు స్థిరపరచబడతారు. ఇక్కడ అగ్ని శ్రమలు, ఇక్కడ అగ్ని హింసలు, ఇక్కడ అగ్ని పరీక్షలు, వీటన్నిటిలో గుండా నీవు నీ క్రైస్తవ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళటము. అగ్ని అనేది ఈ పరీక్షల వలన నీవు శుద్ధి చేయబడతావు. అంటే నీ విశ్వాసము మెరుగుపరచబడుతుంది, నీ విశ్వాసం స్థిరపరచబడుతుంది. ఇంకా నువ్వు ఆత్మీయంగా అభివృద్ధిలోనికి వెళతావు, ఉన్నత స్థితిలోనికి, విశ్వాస జీవితంలో ఇంకా అత్యున్నతమైన అభ్యుదయమైన అలాంటి గొప్ప విశ్వాసంలోనికి నీవు వెళతావు ఈ పరీక్షల వలన. గనుక ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయము ఏమిటనంటే, మరి అమూల్యమైన మీ విశ్వాసము ఏ విధముగా అయితే బంగారము అగ్ని పరీక్షల వలన లేకపోతే శుద్ధి చేయబడుతుందో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని శుద్ధి చేస్తాడు. మరి మీ విశ్వాసము కూడా అలాగే శుద్ధి చేయబడుతుంది అని అంటే ఈ యొక్క శ్రమల ద్వారా, ఈ కష్టాల ద్వారా, తర్వాత మరి ఇవన్నీ వీటన్నిటి ద్వారా నీవు విశ్వాసములో స్థిరపరచబడతావు. గనుక మరి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా పోలికలు ఉన్నాయి ఆయనకు. 3:11 శుద్ధి చేయటం అన్నమాట. తర్వాత 3వదిగా గాలి అంటే విండ్ అంట. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, యేసు ప్రభువారు నీకొదేముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనెను. గనుక గాలిగా అంటే ఒక పోలిక గాలితో మరి పోల్చడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేస్తాడు. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. ఆత్మ మూలంగా జన్మించడం, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వలన. గాలి అనేది ఇక్కడ ఫిజికల్గా అంటే మరి గాలితో పోల్చడం అంటే అదొక పోలికగా మనం చూసినట్లయితే, గాలి ఏ విధముగా అయితే ప్రాణాన్ని జీవింపజేస్తుందో అట్లే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆత్మీయంగా జీవింపజేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మరి మన పరిశుద్ధపరిచి మన హృదయాలను శుద్ధి చేసి ఆత్మీయంగా జీవింపజేస్తాడు అనే సంగతిని మనము గ్రహించాలి. ఈ జస్ట్ పోలికలు అనమాట. అంటే లిటరల్గా అంటే అక్షరార్థంగా మనం తీసుకొనకూడదు. ఇది ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే పోలికతో చెప్పింది, రూపక అలంకారకముగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నవి.
అలాగే పోల్చి చెప్పిన సందర్భాలు, తర్వాత ఆ యొక్క సందర్భాలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. అందుకనే ముందుగానే మనం చెప్పుకున్నాము, ఆత్మ సంబంధమైన వారే ఈ సంగతులను వాడు అర్థం చేసుకుంటారు. ప్రకృతి సంబంధమైన వాడు అంటే రక్షించబడని వాడు ఈ విషయాలను అర్థం చేసుకోలేడు. ప్రతి సందర్భంలో ఏదోటి అడ్డు చెబుతూ ఉంటాడు, అడ్డు వస్తూ ఉంటుంది తనకి. ఎందుకనంటే ఆ యొక్క అడ్డంకులు తొలగవు. ఎందుకంటే ఆత్మలో వాడు జన్మించలేదు, అందులో అర్థం చేసుకోవటం కష్టం. చూడండి, కీర్తన 45:7 కూడా నూనె, ఆత్మ అనే నూనెగా పోల్చడం జరిగింది. అంటే నూనె అనేది పాత నిబంధనలో గాయాలను మాన్పేదిగా ఉంటుంది. గాయాలంటే ఫిజికల్గా, అంటే భౌతిక పరమైన రీతిగా ఆలోచన చేస్తే ఎందుకు పోల్చాడు అంటే గాయాలను మాన్పుతుంది. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో వేదనను ఆయన తొలగిస్తాడు, అంటే ఆ గాయాలను ఆయన మాన్పుతాడు. నీ బాధలను ఆయన సరిచేసి నేను చక్కగా నడిపిస్తాడు అని చెప్పటానికి మరి నూనెతో పోల్చినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నూనె కాదు. ఎందుకంటే మన అండర్స్టాండ్, అంటే మన యొక్క గ్రహింపు ఎలాగుందనంటే ఈ యొక్క భూ సంబంధమైన సంగతులను మరి పోల్చి చెబితేనే కానీ మనము అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకనే ప్రభువు తన బోధలు చెప్పేటప్పుడు పరలోక సంబంధమైన సంగతులను వారికి వివరించేటప్పుడు భూ సంబంధమైన సంగతులతో ఆయన పోల్చి ఉపమాన రీతిగా వారికి బోధించినట్లుగా మనం చూస్తాము. అట్లాగా చెప్పినప్పుడే కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంత అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే దాని క్వాలిఫికేషన్ ఏంటంటే రక్షించబడిన వారు ఆత్మరీతిగా, అంటే ఆత్మల్లో జన్మించబడిన వారు తప్పనిసరిగా ఈ సంగతులను అర్థం చేసుకుంటారు. నూనెగా ఆయన పోలికగా, అంటే అది ఒక పోలికగా చెప్పబడిందన్నమాట. అంటే నూనె గాయాన్ని ఏ విధంగా మాన్పుతుందో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకు కలిగిన గాయాలను లేక వేదనను, కష్టాలను వాటన్నిటినీ తొలగిస్తాడు, మనలను ఆదరిస్తాడు, నెమ్మదినిస్తాడు అనే సంగతిని మనము గ్రహించాలి. తర్వాత 5వదిగా వర్షము మంచు. తెలుసు, వర్షము పైనుండి పడుతుందన్నమాట. ఆ వచనాలు మీరు చదివినట్లయితే కీర్తన 72:6 మనం చదువుతాం. మంచు, మనకు మంచు, అది స్నో పడుతూ ఉంటుంది. తర్వాత వర్షం మనకు తెలుసు. అయితే దాంతో పోల్చారంటే వర్షము రావటం వల్ల విత్తనాన్ని మొలకెత్తిస్తుంది. అంటే భూమి మీద వర్షం వచ్చిందనుకోండి, అప్పుడేం జరుగుతుంది, భూమి మీద ఉన్న అంటే మనం వేసిన విత్తనాలు మొలకెత్తడం ప్రారంభమవుతాయి. అంటే వాటికి లైఫ్ ఇస్తుంది అనమాట, అలాగే ఫలింపజేస్తుంది. చూడండి, అట్లాగే మంచు వర్షము దానితో పోల్చాడు అంటే అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన వాక్యాలు వింటున్నప్పుడు, మన వాక్యాలను మనము తీసుకుంటున్నప్పుడు, మన జీవితంలోనికి, మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యాలను ఫలింపజేసేవాడు. ఎందుకంటే సహజముగా లేకపోతే ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా ఆ వాక్యాలు మనం అర్థం చేసుకోలేం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు, ప్రవేశింపలేడు అన్నప్పుడు మరి నీకోదేమో ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినవాడు, ధర్మశాస్త్రం బోధించేవాడు, ఆయన మరి బోధకుడు, ఒక లాయర్ లాగా మరి వాదించేవాడు, ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, విధులను, నియమ నిబంధనలను, శాసనములను. అట్టి వ్యక్తికి ప్రభు చెప్పిన మాట అర్థం అవ్వలేదు. ఎందుకంటే అతను తిరిగి జన్మించిన అనుభవంలో లేడు కనుక అతనికి అర్థం అవ్వలేదు. దానికి భూ సంబంధమైన సంగతులు ఆయనకు అర్థమైనవి కానీ పరలోక సంగతులు ఆయనకు అర్థం అవ్వలేదు. చాలామంది ఇలాగే ఉన్నారు. వారు భూ సంబంధమైన సంగతులను అర్థం చేసుకుంటున్నారు కానీ పరలోక సంగతులను వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందువలనే ఆత్మ దానికి సహాయం చేస్తాడు. మరి అలాగా ప్రభువు నీకుదంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, క్రొత్తగా జన్మించాలంటే ముసలవాడైన వ్యక్తి వలె ఎలాగా తన తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తాడు, ముసలితనములో ఉన్నవాడు మరలా తిరిగి ఎలాగా తన తల్లి గర్భంలోకి వెళ్ళి రాగలడు. ఇంపాసిబిలిటీ గురించి, అంటే ఇది అసాధ్యము అనే సంగతిని బయటపెడుతున్నాడు. అందుకనే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. ఆయన ఏం చెప్తున్నాడు అంటే
ఆయనేమో భూ సంబంధమైన జన్మ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, రీజన్ తీస్తున్నాడు. రీజన్గా ఆయన మాట్లాడుతూ ముసలి తనములో ఉన్నవాడు ఏ విధంగా వెళతాడు, తల్లి గర్భంలో వాళ్ళు ఏ విధంగా జన్మిస్తాడు అనే సంగతిని. మరి ఎలాగ జరుగుతుంది, పెద్దవాడు వయసులో పెరిగిన వాడు ఎలాగ వెళతాడు, ఎలాగ సాధ్యం ఇది అని అంటే, ఈ జన్మ అనేది భూ సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు, పరలోకము నుండి జరిగేది, పైనుండి వచ్చేది అనే సంగతిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అది ఆత్మ సంబంధమైన విషయాలు. అవి ఆత్మ సంబంధమైన వారు, ఆత్మ మూలంగా జన్మించిన వారే ఆత్మ సంబంధమైన సంగతులను వారు గ్రహింపులోనికి తీసుకునగలరు. ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, ఇది సాధ్యమా, ఎలా జన్మింపగలడు? అయితే ఆయన చెప్పిన జన్మ ఏంటంటే, ఆయన ఫిజికల్గా నీకుదేమో అర్థం చేసుకున్నాడు, స్పిరిచువల్గా ఆత్మీయంగా ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. చూసారా, ప్రభు చెప్పినప్పుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేది, అది జన్మ అలా జరుగుతుందని ఆయన చెప్పాడు. ప్రజలు భూ సంబంధమైన విధానం ఆలోచన చేస్తే విషయం అర్థం కాదు. అంటే పరలోక సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. పరిశుద్ధాత్మ వల్లనే అది మనకు సాధ్యపడుతుంది. అందువలన పరిశుద్ధాత్ముడి మన హృదయంలో వాక్యమును ఫలింపజేయను. అంటే వర్షము మంచుతో ఎందుకు పోల్చాడు అంటే, ఈ యొక్క వర్షము, ఈ మంచు ఏ విధంగా విత్తనాలను, అంటే భూమిలో పడినవి, మరి మంచు వర్షం లేకపోతే అవి మొలకెత్తు, అంటే చచ్చిపోతాయి. అయితే వర్షము మంచు వచ్చినప్పుడు మంచు ద్వారా, వర్షం ద్వారా అవి తిరిగి లైఫ్లోనికి, అంటే జీవంలోనికి బ్రతుకుతాయి, పైకి వస్తాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో దేవుని వాక్యాలను ఫలింపజేస్తాడు అనే దానికి పోలికగా చెప్పారు. నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితంలో అలాంటి ఫలింపును తీసుకొని వస్తాడు, కానీ మనకై మనము అర్థం చేసుకోలేము. ఒకవేళ మనకై మనం అర్థం చేసుకోవాలంటే శరీర సంబంధంగా మనం అర్థం చేసుకోగలం, కానీ ఆత్మ సంబంధముగా పరలోక సంగతులను మనం అర్థం చేసుకోలేం. చాలామంది అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వారు ఆత్మ మూలముగా జన్మించిన వారు కారు. ఆరవదిగా పావురం, అంటే డావ్. మత్తయి 3:16లో మనం చదువుతాం. పరిశుద్ధాత్మ దేవుడు అనే సంగతిని మనం చూచినప్పుడు, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి బొడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుడా చూచెను. దేవుని ఆత్మ పావురం వలె, వలె అంటే పోలిక, సిమిలి, జస్ట్ ఆ స్పిరిచువల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, నాట్ ద ఫిజికల్. పావురం వలన పరిశుద్ధాత్మ అని భౌతిక పరంగా మనం కన్క్లూజన్ రాకూడదు. పావురం కాదు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఎవరు ఆయన? ఆయన వ్యక్తి, పావురం కాదు. ఆయన పర్సన్, త్రిత్వంలో ఒక ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పావురము వలె, పావురం అనేది పవిత్రమైన పక్షులు ఒక పక్షి. అందువలన ఆ పవిత్రతను చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని తెలియజేయటానికి పావురముతో ఆయన పోల్చాడు. పావురము వలె ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ద డవ్. పావురము అనంటే పరిశుద్ధము అయినది అని తెలియచేయటానికి పావురము పవిత్ర పక్షి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయమును పవిత్రపరచును, అంటే మన హృదయాన్ని పవిత్రపరుచుతాడు అని తెలియజేయడానికి ఆ పోలికను చెప్పారు. కొంతమంది ఆ గుర్తు వేసుకొని ఇదే పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నారు లిటరల్గా. అది కాదు, అట్లా వేసుకోకూడదు, బొమ్మ వేసుకోవటం కాదు. ఏది పావురాన్ని వేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు క్యారెక్టర్, నాట్ అ ఫిజికల్ అపీరియన్స్. ఇది భౌతికపరమైన ఆ పక్షిని చూపించడం కాదు. అట్లాగా చూపించే చాలా విషయాల్లో తప్పు విధానంలో ఇలాగా ప్రజలు అర్థం చేసుకునేలాగా మీ బిహేవియర్ వల్ల అలాగా చేస్తున్నారు. ఉదాహరణకు యేసు ప్రభువు వారు ఆయన ఎలా చూపిస్తారు మన చిత్రపటాల్లోనంటే, ఫోటోల్లో యేసు ప్రభువు వారు చుట్టూ గొర్రెలు ఉన్నట్లు ఆ ఫోటోలు మనం చూస్తూ ఉంటాం, ఆ పిక్చర్స్. ఒక గొర్రెని ఆయన మెడ మీద పైన ఆయన మోస్తున్నట్లు, తర్వాత ఆయనకు ఒక వంక కర్ర ఉన్నట్లు. సో చూసిన వారు ఏమనుకుంటారంటే యేసుప్రభు వారు గొల్లు కాపరేమో అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ చూసిన వాడు అలాగే అనుకుంటారు. కానీ అక్కడ
ఆ గొర్రెలు యేసు ప్రభువారు అని అంటే ప్రజలు ఆ బొమ్మను చూసినప్పుడు ఎలాగ అర్థం చేసుకుంటారు అని అంటే, ఓహో యేసు ప్రభువారు ఆయన గొర్రెలు కాస్తాడు, గొర్రెలు అంటే సాధు జంతువులు కదా, అలాగా ఆయనను అర్థం చేసుకుంటారు. అంతవరకే కాదు, అక్కడ గొర్రెలు లాంటి మనుషులను, గొర్రెల మంచి కాపరి యేసు ప్రభువారు ఫిజికల్గా అంటే భౌతిక పరంగా ఆయన గొర్రెలు ఉన్నాయని, ఆయన కాపరని, వాటిని కాస్తాడని కాదు దాని అర్థం. మనుషుల కొరకు ఒక కాపరి తన గొర్రెల కొరకు అంటే ప్రాణం పెట్టినట్లుగా ఆయన తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అంటే ప్రాణం పెట్టాడు. మానవులందరి కొరకు ఆయన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు, అంటే మరణించాడు. పాపుల కొరకై ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు అనే సంగతిని తెలియజేయటానికి, ఆ రీతిగా మనం గ్రహించుకోవటానికి వ్రాయబడిన సంగతులు. కానీ ఏదో చిత్రపటాల్లో చూపించినంత మాత్రాన అసలు విషయాన్ని మరుగున పడిపోయింది, మరుగు చేయబడింది. అపవాది సాతాను ఆ రీతిగా ప్రేరేపించి అసలు విషయాన్ని బయటకు తీసుకురాకుండా, ప్రకటింపబడనివ్వకుండా యేసు ప్రభు వారిని మామూలుగా ఏదో సాదా సీదాగా ఏదో లోకరీతిగా లౌకికంగా చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అయితే అందువలనే ఈ సంగతులను ఆత్మ సంబంధమైన మనుషులు మాత్రమే, రక్షించబడిన వారు అర్థం చేసుకోగలరనే సంగతిని మనము తెలుసుకోవాలి. పావురపైతున్న పక్షి పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని కూడా ఆ విధంగా పవిత్రపరుస్తాడు అనే సంగతిని మనము గ్రహించాలి. నాట్ ద ఫిజికల్ క్యారెక్టర్స్ బట్ స్పిరిచువల్ క్యారెక్టర్స్, ఆ వాటిని మనము పోలికగా తీసుకుంటాము. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు స్వరముగా కూడా ఒక పోలిక, అంటే యెషయా 6:8 మనం చదువుతాము, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షితో మాట్లాడును. స్వరము అనంటే ఏమిటి అంటే, స్వరం అనంటే దేవుని వాక్యాలను వింటున్నప్పుడు, దేవుని మాటలను వింటున్నప్పుడు, ఆ మాటల్ని హృదయానికి తాగుతున్నప్పుడు రక్షించబడిన వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. ఆయన నీతో మాట్లాడతాడు. అదనమాట. ఇప్పుడు దేవుడు ఎలాగ నీతో మాట్లాడతాడు అని అంటే, ఆయన వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. మరి నీవు ఎలాగా ఆయనతో మాట్లాడతావు అంటే, ప్రార్థన ద్వారా, నీ మనస్సాక్షిలో నుండి వచ్చే ఆ యొక్క ప్రార్థన లేక స్తుతి లేక యాచన లేక ఆరాధన, ఇవన్నిటి ద్వారా నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటావు. ఆయన నీతో తన వాక్యం ద్వారా, నీ యొక్క అంతరంగంలోని పరిశుద్ధాత్మ ద్వారా, నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ ద్వారా నీ మనస్సాక్షితో ఆయన మాట్లాడతాడు. మాట్లాడడం అంటే ఏదో కలలో చెప్పాడు నాకు, లేదా మాట్లాడడం అంటే మూలకెళ్ళాను, ఏదో నేను అక్కడేదో కనిపెట్టాను, ఏదో ఒక స్వరం వినపడింది, అది కరెక్ట్ కాదు. అసలు ఆయన నీ యొక్క మనస్సాక్షితోనే మాట్లాడుతున్నాడు అనమాట. అది నువ్వు ఎంతగా ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉండి ప్రార్థనలో నిజముగా మనస్సు పెట్టి నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన కోసం నువ్వు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో నీవు ఉంటూ ప్రార్థిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆయన నీతో మాట్లాడతాడు, నీ మనస్సాక్షితో మాట్లాడతాడు. దేవుని స్వరము వినటం, అప్పట్లాగా మరి మోషేతో మాట్లాడాడు కదా, ఆదాముతో మాట్లాడాడు కదా, దేవుడు నోహతో మాట్లాడాడు కదా, అలాగే మరి సమూయేలుతో మాట్లాడాడు కదా అని మీరు అనవచ్చు. ఎస్, నిజంగానే ఆయన మాట్లాడాడు. మోషేతో మాట్లాడాడు, సీనాయి పర్వతం మీద ఆదాముతో మాట్లాడాడు, రోజు మాట్లాడుతూ ఉండేవాడు. తర్వాత మరి బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు, కొన్ని మోషేతో మాట్లాడాడు, పొదలో మాట్లాడాడు. సరే, ఇవన్నీ మాట్లాడాడు. అప్పట్లాగా మరి ఇప్పుడు అలాగే మాట్లాడతాడా? కొంతమంది మోషేతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడు, ఆయనకి ఆ స్వరాన్ని వినిపించినప్పుడు ఇప్పుడు నాకెందుకు వినిపించడు అని నువ్వు మొండి పట్టుబట్టి దేవుని నువ్వు శోధించుకో. కొంతమంది శోధిస్తున్నారు దేవుణ్ణి. శోధించడం అంటే ఎందుకు ఇవ్వవు, నువ్వు ఎందుకు ఇవ్వవు అని పట్టుదల భీషించి కూర్చుంటున్నారు.
అది చాలా తప్పు, కరెక్ట్ కాదు. అది దేవుడిని మనస్సాక్షితో మాట్లాడుతున్నాడు, దేవుడిని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాల ద్వారా నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మోషేలాగా మాట్లాడాలా నీతోటి? సమూయేలులాగా మాట్లాడా? నువ్వు బాలుడువా? మోషే లాంటి ప్రవక్తవా నీవు? చూసావా వాళ్ళతో ఎలాగ పోల్చుకుంటున్నారో? అది కరెక్ట్ కాదు. ఆయన కుమారుని ద్వారా మాట్లాడానని మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడాడు, ఆయన స్వరం ఈ లోకంతో ఆయన మాట్లాడాడు. యేసుప్రభు వచ్చేసాడు, అయిపోయింది, ఇక నమ్మటమే. అదిగో ఆయన మాటలన్నీ రికార్డ్ చేయబడ్డాయి. జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన యొక్క మాటలే ఇవన్నీ. దేవుని మాటలు వినపడుతూ ఉన్నాయి, అవి చదవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి అంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు ఫీల్ అవ్వాలి. అంతేగాని ఏదో పేపర్ చదివినట్టు, లేకపోతే ఏదో గబగబా చదివేసుకొని అయిపోయింది ఈరోజు అనుకోవటం కాదు. లేదు, క్వైట్ టైం అంటాం దాన్ని. క్వైట్ టైం అని అంటే ప్రశాంత సమయమాన్ని దేవుడికి నువ్వు ఇవ్వాలి. అంటే ఉదయాన్నే ఎప్పుడు నువ్వు నేను 5 గంటలకు 4 గంటలకు ఎప్పుడు నువ్వు లేచి ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. అప్పుడు కూడా నీతో మాట్లాడడం ఆయన పైనుంచి నీ మనస్సాక్షి, ఆయనతో నీవు మాట్లాడుతున్నావు. ఆయన తన గ్రంథం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది నువ్వు గ్రహించవలసింది. అంతేగాని అప్పుడు మాట్లాడే నాతో ఎందుకు మాట్లాడో, మోషేతో మాట్లాడేదేమో నాతో భీష్మించి కూర్చొని అలాగా తప్పు బోధకులు ఎలాగ బోధించేస్తున్నారు, ప్రజలను ఇరుకులు పెట్టేస్తున్నారు. పాపం వాళ్ళు అటు ఇటు కాకుండా సరైన మార్గంలో లేకుండా, ఓహో ఇది చాలా కష్టంగా ఉంది, వాళ్ళకేదో సాధ్యమైంది మాకు సాధ్యం కాలేదని. లేదు, అట్లా కాదు, అది కాదు. అసలు విషయం ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మనస్సాక్షితో మనిషితో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని వాక్యాన్ని బాగా చదువు, దేవుని మనసును ఎరుగు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అది సత్యం. అందువలనే పరిశుద్ధాత్మ దేవుడు మరి స్వరముతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం, పోలికలు అన్నమాట. తర్వాత 8వదిగా ఎఫెసీ 1:3 ముద్ర చెరగకుండా ఉండినట్లు మన హృదయంలో ఆయన నివసించును అని అంటే ముద్ర వేయటం అన్నమాట. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సీల్ అన్నమాట. నీ మీద ముద్ర వేయటం అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమి రాయబడింది? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ముద్ర ఇది ఒక జస్ట్ పోలికగా, అంటే ఏంటంటే ఆయన ముద్ర వేశాడు. ఈ సీల్ అని అంటే నువ్వు ఆయనకు సంబంధించిన వాడవు. ఎందుకంటే నువ్వు సత్యవాక్యాన్ని విన్నావు. ఫస్ట్ స్టెప్ సత్యవాక్యం అంటే చాలా ఉంటుంది, అన్నీ వినొచ్చు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు వినొచ్చు. వాక్యాలు ఎన్నో ఉన్నాయి, భక్తులు చరిత్రలు ఎన్నో ఉన్నాయి, ప్రవక్తలు, ధర్మశాస్త్రం ఎన్నో, పద్య భాగాలు గద్య భాగాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో వినొచ్చు నీవు. అది కానీ రక్షణ సువార్తను విని, అది అంటే రక్షించబడుటకు, క్రీస్తు రక్షణను అంగీకరించుటకు ఆ వాక్యాలను విని, అది సువార్తను విని, అంటే యేసు ప్రభువారు జననము మరణము పునరుద్ధానము రాకడ, ఈ సంగతులను నువ్వు విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అంటే విశ్వాసం ఫస్ట్ సత్యవాక్యం వినటం, అంటే రక్షణ సువార్తను వినటము, విశ్వాసం ఉంచటము క్రీస్తునందు, అప్పుడు రక్షించబడటము, అప్పుడే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడటము. ఇక్కడ ముద్ర అనేది సీల్, అంటే ఆయనకు సంబంధించినవాడు, నీవు ఆయనకు చెందినవాడు. ముద్ర సీల్. ప్రకటన గ్రంథంలో ముద్ర అని గురించి 13వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు మనం చక్కగా చదివితే, సాతాను కూడా ముద్ర వేశాడు అని చెప్తున్నాను నేను. అది ఆ పోలిక తీసుకొస్తున్నాను నేను. ఎందుకు వాడు ముద్ర వేశాడు అంటే వాడి సంఖ్యలో చేర్చబడటానికి. వాడి సంఖ్య ఇప్పుడు ఈ ప్రపంచంలో 750 కోట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఓకే, అంటే వీళ్ళు ఈ 750 మంది ఈ కోట్ల జనాభాలో
ఎంతమంది ముద్ర వేయించుకున్నారు అంటే ఎంతమంది సాతాను యొక్క సంఖ్యలోనికి వెళ్ళిపోయారు. వాడి సంఖ్య అంటే వాడి పార్టీలో చేర్చుకుంటున్నాడు, వాడి బలం ఎక్కువైపోయింది, వాడి సంఖ్యలో చేరిపోతూ ఉన్నాడు. అంటే వాడు సంఖ్యలో చేరిపోవటానికి వాడు ముద్ర వేస్తూ ఉన్నాడు. అది సాతాను సంఖ్య, అది ఆయన మనుషుని సంఖ్య. వాడి అపవాది సాతాను చేస్తున్న ఈ కార్యక్రమము ఈ ప్రపంచంలో ఉన్న జనాభాను కూడగట్టుకుంటున్నాడు, వాడి సంఖ్యలో చేర్చుకుంటున్నాడు, వాడి మీద ముద్ర వేస్తున్నాడు అంటే వీడు నా బిడ్డ అన్నట్లుగా. అంటే సాతాను బిడ్డ, సాతాను సంబంధించిన వాడు, రక్షించబడని వాడు, రక్షణలో లేనివాడు ముద్ర వేసేసాడు. ఆ ముద్ర అనేది ఎన్ని రకాలుగా ఉందంటే ముద్ర వేయటం వాడికి సంబంధించిన లెక్క. యు జాయిన్ విత్ హిమ్ అంటే అపవాదును కలిసిపోయి వాడు ముద్ర వేస్తూ ఉన్నాడు. అనేక రీతులుగా ఈ ప్రపంచాన్ని అల్లు కల్లోలం చేస్తూ మరి ఈ లోకములో మోసం, ఈ లోకంలో అన్యాయం, అక్రమం, అవినీతి, అరాచకం, బలాత్కారము, దోపిడీ, దొంగతనాలు, ఇవన్నీ ఏమిటనంటే వీడు అపవాది సాతాను జరిగిస్తున్నాడు, ముద్ర వేస్తున్నాడు. ఈ రీతిగా వాడి క్యారెక్టర్ అంతా కూడా చూపిస్తూ వారిని లాగేసుకుంటున్నాడు. ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళందరూ కూడా వాడి సంఖ్యలోకి వెళ్ళిపోయినట్టే ముద్ర వేసేశాడు. అది అక్కడ యోహాను గారు చెప్తున్నారు. ఆ సంఖ్యలో చేర్చబడుతున్నారట, ఆ ముద్ర వేయబడుతుందనట, నొసటి మీద, కుడి చేతి మీద. ఇంకా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క యోచనలు, వారి చేతులు, వారి కార్యక్రమాలు, వారు చేసే ప్రతి పని ఈ లోకంలో డబ్బు వేసేసాడు ముద్ర, భయంకరంగా జరిగిస్తూ ఉన్నాడు. వాడి సంఖ్యలో చేరిపోతున్నారు. ఎంత సంఖ్య, ఇప్పుడు వాడిదే ఎక్కువ సంఖ్య. ప్రపంచంలో అవిశ్వాసుల సంఖ్య ఎక్కువ అండి. వాళ్ళందరూ ముద్ర వేసేసారు. ఒక పుట్టినట్టుగానే సువార్త విన్న తర్వాత, రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మడు ముద్ర వేస్తున్నాడు అనమాట. అంటే ఈ లైన్లోకి వచ్చేస్తాడు, నీతిమంతుల లెక్కలోకి వచ్చేస్తున్నాడు. వాడు కాసుకొని ఉంటున్నాడు, వాడి లక్షణాలన్నీ బయలుపరిచేస్తూ ఉంటున్నాడు. సాతానుడు ముద్ర వేస్తున్నాడు, అలాగే పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడుతున్నారు. అంటే ఈ సువార్తను విని, సత్యవాక్యమైన సువార్తను విని క్రీస్తునందు నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడుతూ ఉన్నారు. అంటే వారు పరలోకానికి సంబంధించిన వారు, శరీర సంబంధంగా పుడుతూ ఉన్నారు. వారు అపవాది చేత ముద్ర వేయబడుతూ ఉన్నారు. ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతున్నారు. వారందరూ ఎక్కడికి వెళుతున్నారు? నరకానికి వెళుతున్నారు. పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడిన వారు పరలోకానికి వెళుతున్నారు. ఇది పోలిక. ఏం జరుగుతుంది? ముద్ర వేస్తున్నాడు. వాడి పని ఏమిటనంటే పేతురుపత్రికలు మనం చదువుతాము, 5వ అధ్యాయము 7, 8 వచనాలు మీరు చదివితే, అపవాది అంటే సమయము తక్కువగా ఉందట. వాడు గర్జించు సింహం వలె ఎవడను దిగ మింగుదనానని. అంటే వాడు 24 గంటలు ఇదే పనిలో ఉన్నాడు. వాడి ముద్ర వేయటమే పుట్టినోడికి, అంటే వాడి వైపు లాక్కోవటానికి రెడీగా ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న వారిని అందరూ ముద్ర వేసేశాడు. కమ్యూనిజం ముద్ర పడిపోయినాయి వాడి. తత్వ శాస్త్ర సంబంధమైన తత్వాలు, రకరకాలైన తత్వాలు ప్రపంచంలో ఫిలాసఫర్స్ అంటారు. ముద్ర వేసేసేవాళ్ళు అందరికీ రక్షణలోకి రానివ్వకుండా, క్రీస్తులకు రానివ్వకుండా, పరలోకానికి రానివ్వకుండా సాతాను ముద్ర వేసేసి ఇక వాడు రాలేకపోతున్నాడు. వాడు సాతాను ముద్ర పడిపోయిన వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ప్రపంచం అంతటా మెజారిటీ ఆ సంఖ్యలో, సాతాను యొక్క సంఖ్యలో, ఆ యొక్క మృగము యొక్క సంఖ్యలో, అపవాది యొక్క సంఖ్యలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ముద్ర అంటే రక్షించబడిన వారికి ఈయన ముద్ర వేస్తున్నాడు. అపవాది రక్షించబడిన వారిని ముద్ర వేసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది తెలుసుకోవాలి నువ్వు. ప్రీచ్ చేయటము అంటే ప్రకటించడము, సువార్త ప్రకటించడము ఇక్కడ జరగాలి. పరిశుద్ధాత్మ ముద్ర జరుగుతుంది. ఇది పోరాటము, ఇది ఛాలెంజ్, ఇది చేయాలి. నువ్వు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏంటి ముద్ర? ఏదో చెప్తున్నావు నువ్వు. ముద్ర అంటే నీ సొంత కవిత్వము, నీ సొంత తెలివితేటలో
నీ సొంత ఆలోచనలు, ఏదో నీకే అంత తెలిసినట్లుగా, అది కాదు. ఇక్కడ సువార్తను ప్రకటించడం చెప్పు నువ్వు. ఇది ముద్ర, ఆ ముద్ర, 2 ముద్రలు ఉన్నాయి ఇక్కడ. దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. ఇంకొక విషయాన్ని తెలుసుకుందాము. 13లో ముద్ర ఉన్నది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. చూశారండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజలకు అనంటే రక్షించబడిన వారికి, ఆత్మచేత ముద్ర వేయబడిన వారికి దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన, చూసారండి, సొత్తైన ప్రజలకని వ్రాయబడి ఉంది. పుట్నోట్లో సొత్తైన ప్రజలు ఎవరనంటే రక్షించబడిన వారు, రక్షణలో ఉన్నవారు, ఆత్మచేత ముద్రించబడిన వారు, సంపాదించుకున్న వారికి విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఎలాగ ఆయన పోల్చాడు అంటే స్వాస్థ్యమునకు సంచకరువుగా. స్వాస్థ్యం అంటే భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ముద్ర దేనికి? పరలోకానికి చెందినవాడు, నువ్వు పరలోకానికి వెళతావు. ముద్ర నీ మీద వేయబడిందనంటే యు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్, యు బిలాంగ్ టు ద హెవెన్లీ ప్లేసెస్. ఇంకా నీకు ముద్ర వేయబడింది, రక్షణలో ముద్ర వేయబడినది. చూడండి అక్కడ. అలాగే ఈ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ సంపాదించుకొనిన నిన్ను, నన్ను, రక్షించబడిన వారందరినీ, వాళ్ళ సొత్తైన ప్రజలను, ఆయన సంపాదించుకున్న ప్రజలను, వాళ్ళందరికీ ఆయన ఈ ఆత్మ స్వాస్థ్యమునకు అంటే మనం పొందబోయే పరలోకమునకు స్వాస్థ్యం. అది మన పర్మనెంట్ ప్లేస్, ఇక్కడ కాదు. అది మనం చెప్పవలసింది. ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? సంచకరువుగా. సంచకరువు అని అంటే గ్యారంటీ అని ఇంగ్లీష్లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడిని గ్యారంటీ ఇస్తున్నాడు అనమాట. అది మనం లౌకిక అంటే ఈ లోకంలో ఆర్ యూ గ్యారంటీ ఫర్ దిస్? చూడండి వాళ్ళు అంటారు, ఆర్ యూ గ్యారంటీ? ఐఎమ్ గ్యారంటీ, షూర్ యూ విల్ పాస్. మీరు మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి, విల్ గివ్ ద గ్యారంటీ. మా దగ్గర కోచింగ్ తీసుకోండి, ఐ విల్ గివ్ గ్యారంటీ టు గెట్ ఎ జాబ్. ఆ గ్యారంటీ నిజంగా కొంతమంది అలాగే చేస్తున్నారు. సో లోకరీతిగా ఆలోచిస్తే గ్యారంటీ అనేది మనకు అర్థమైపోతుంది అన్నమాట. నువ్వు పొందబోయేదానికి ముందుగానే గ్యారంటీ ఇస్తున్నారు. ఉద్యోగం రావాలి, నీ గ్యారంటీ అంటున్నారు. మా దాంట్లో చేరండి, మీకు గ్యారంటీగా ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, యూ విల్ గెట్ ఎ సీట్. గ్యారంటీ, సీట్ గ్యారంటీ. యు సీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే గ్యారంటీ ఏంటంటే నువ్వు పరలోకానికి వెళతావు. ఎంబీబీఎస్ సీట్ ఇస్తానని గ్యారంటీ ఇవ్వలేదు ఆయన. లేకపోతే నువ్వు ఐపీఎస్ అవుతావు, లేకపోతే ఐఏఎస్ అవుతావు, లేకపోతే ఇంకేదో అవుతావు, ఆ గ్యారంటీ ఇవ్వటం కాదు ఆయన. ఈ లోకరీతిగా గ్యారంటీని మనం చూస్తున్నాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే గ్యారంటీ ఏంటంటే స్వాస్థ్యము, పరలోకాన్ని గ్యారంటీ ఇస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ ఏ గ్యారంటీలు? ఇవన్నీ ఈ లోక సంబంధమని. ఎన్నాళ్ళు ఉద్యోగం, నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఇంకా ఏదైనా నువ్వు చదివేది ఏమిటి? తాత్కాలిక ఉద్యోగం కోసమే. ఓకే, ఇట్ ఈస్ గుడ్. కానీ దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది ఇక్కడ అంటే ఈ లోక సంబంధమైన గ్యారంటీల గురించి ఆయన మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకముల గురించిన గ్యారంటీని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్తావు, మరి ఇంకేం కావాలి నీకు? ఈలోక పెద్ద పొజిషన్ ఉంది, పెద్ద జాబ్ ఉంది, తర్వాత వాట్ విల్ డూ? ఏం చేస్తావు ఆ తర్వాత? దేవుని నమ్మకపోతే, నీకు పరలోకాలతో గ్యారంటీ లేకపోతే ఎందుకది? పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్యారంటీ నీకు ఇస్తున్నాడు. ఈ ఆత్మే మన స్వాస్థ్యమునకు సంచకరువుగా. గ్యారంటీ. షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు మనకు నచ్చినప్పుడు, ఒక ఫ్రిడ్జ్ నచ్చింది నీకు, యూ వాంట్ టు బై, యూ డోంట్ హ్యావ్ మనీ, ఇనఫ్ మనీ, నీకు కావాల్సినంత డబ్బు లేదు అది కొనడానికి. 20,000 చెప్పాడు, నీ దగ్గర ఉంది 5,000. సో యూ పే 5,000, ఆ వస్తువు నాది అనిపించుకో. ఆ గ్యారంటీ. అదే సంచకరువు. సంచకరువు కాదు, సంచకరువు. అప్పుడు ఆ వస్తువు నీదని నువ్వు గ్యారంటీ ఇస్తాడు షాపు వాడు, షాపు ఓనరు. ఓకే సార్, ఇది మీది,
యూ పే ద రెస్ట్ ఆఫ్ ద మనీ అండ్ టేక్ అవే దిస్ ఆర్టికల్, తీసుకెళ్ళిపోండి గ్యారంటీ ఇచ్చేసి. ఎందుకంటే కొంచెం పేజీ పూర్తిగా చేయలేదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సంచికలు గ్యారంటీ. అడ్వాన్స్ అని కూడా ఉంది దానికి, ఇంకొక మీనింగ్ కూడా అడ్వాన్స్ అంటే ఇదిగో పే చేసి అడ్వాన్స్ ఇచ్చాం మనం. మేక్ షూర్ దట్ దిస్ ఆర్టికల్ బిలాంగ్స్ టు మీ, యూ కెనాట్ సెల్ టు అనదర్ వన్. చూసారా, అలాంటి గ్యారంటీ. అంటే ఈ లోక సంబంధమైన గ్యారంటీ కాదు, కానీ ఆయన పరలోక సంబంధమైన ఆ స్వాస్థ్యాన్ని పొందుతామనని ఆయన సంచికరుగా ఉన్నాడు. ఎవరో ఒక ఆయన అడిగాడట, ఏంటి సంచికరు అని అంటే ఏంటనంటే, ఆ చర్చిలో ఆ విశ్వాసి ఎవరో ఒక ఆయన చెప్పాడంట, సంచికరు అని అంటే సంచిలో సరిగా చందాలు వేయట్లేదు, వీళ్ళు డబ్బులు వేయట్లేదండి, డబ్బు దాంట్లో పడటం లేదు, కరువైపోయింది, దాంట్లో అసలు పైసలే పడటం లేదు. అదేంటి సంచి కరువు అంటే చందా పెట్టిలో డబ్బులు పడటం లేదు, అది చెబుతున్నాడట. అదే చేస్తున్నారు మన వాళ్ళు, సంచి కరువు. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చేసేది ఇదే పని. డబ్బాలు, గోని సంచులు, స్వస్థతలు దోచేసుకుంటున్నారు. దోచేసుకోండి, టైం అయిపోతుంది. ప్రభు ఏం చెప్పాడు నీకు? ఈ సంచి కరువు కాదు, సంచుల్లో వేసుకోవటం కాదు డబ్బులు. దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టు. నువ్వు దేవుని సువార్త సేవ చేయటానికి ముందుకు రా. పరిశుద్ధాత్మ దేవుని గురించిన వివరణ, ఆయన పోలికలు ఎలాగున్నాయనంటే సుమారు 9 పోలికలుతో వివరించారు. నీరు, అగ్ని, గాలి, నూనె, వర్షము, మంచు, పావురము, స్వరము, ముద్ర, సంచికలు, స్వాస్థ్యముగా. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేసే కార్యములో ఈ యొక్క పోలికలుగా కూడా చెప్పాను నేను. కనుక దేవుడు ఇటు అనుభవంలోనికి, ఇటు సత్యంలోనికి రావాలని, తద్వారా మీరు కూడా ఈ గ్రహింపులోనికి వచ్చి ఇతరులకు బోధించాలని చెప్పుచు ఈ యొక్క సంగతులను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రభువా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మరి నిన్ను గురించి మేము తెలుసుకున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవా ప్రభువా, మరి లేఖనాలు ఏ విధంగా నీవు పోల్చబడినావు, వాటి యొక్క ఆత్మీయ సత్యములేమిటో, ఆ సంగతులు ఏమిటో, ఆ రక్షణ కార్యం ఏమిటో తెలియజేయటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏదో భౌతిక పరంగా తీసుకొని ఏదో మానవరీత్యా, శరీరరీత్యా, ప్రకృతి రీతిగా ఆలోచన చేయటం కాదు, కానీ దైవరీత్యా ఆత్మ సంబంధమైన సంగతులు, వీటిని మేము ఆలోచన చేస్తూ సత్యమును గ్రహిస్తూ ప్రభువా, మరి ఈ సంగతిని తెలియజేయటానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే గ్రహింపులో లేరో వారికి గ్రహింపును కలుగు చేయండి. సత్యాన్ని వారు తెలుసుకొని సత్యమును వెంబడించేవారుగా, సత్యవాక్యమును విని అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ వలన ఎలాగ ముద్రించబడ్డారు అంటే స్వాస్థ్యమును పొందుటకు ముద్రించబడిన రీతిగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. అట్టి సంగతులను గ్రహించి వాటి ప్రకారమే జీవించుటకు మాకు సహాయం దయచేయవలసిందని, అలాగే ప్రభువా, మరి నీ ప్రజల కొరకు అనగా నీ స్వాస్థ్యమునకు వారసులైన వారి కొరకు మీరు చేసిన ఈ గొప్ప రక్షణ కార్యమును బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ యొక్క ప్రార్థన మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమునే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.